పోలీస్ యూనిఫామ్ వేసుకొని రంగనాథ్ గారు సంపాదించిందంతా ఒకెత్తు, హైడ్రా కమిషనర్గా కోట్లు వెనకేసుకుంది ఒకెత్తు అనేటువంటిది బాగా చక్కర్లు కొడుతోంది ఒక ఆరోపణ. ఒకవేళ కనుక అదే నిజమైతే ఎన్ని కోట్లు సంపాదించారు, సంపాదించిన మొత్తం ఏ బ్యాంకులో దాచిపెట్టారు? ఎగ్జాక్ట్లీ మీకు అంటే మీరు అడిగేదంటేనే మీరు అంటే బహుశా ఒకవేళ నిజంగానే సంపాదిస్తే నిజమైతే నాకు తెలియదు కదండి సార్, ఉంటే నేను చెప్పేవాడిని కదా. మీరు అంటే బాగా చక్కర్లు కొడుతున్నాయంటే కనుక ఒకవేళ అది నిజమైతే నేను చెబుతానా? చెప్పను కదా. అసలు ఒకవేళ నిజమైతే కనుక నేను ఇలా పనిచేస్తానా? ఒకవేళ అది కాసేపు అనుకున్నాం మీరు అన్నట్టు ఇన్ని కోట్లు అవి చేస్తే కనుక రేపు అక్కడ ముందు ఒక బిల్డర్ ఎందుకు భయపడతాడు నాకు? అయితే తప్పు చేసినట్టు ఎందుకు భయపడతాడు? ఎప్పుడు భయపడతాడు? నేను నిక్కచ్చిగా ఉంటానంటేనే భయపడతాడు. నిక్కచ్చిగా లేను, మేనేజ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు, ఇది చేసి ఎట్టైనా మేనేజ్ చేసుకోవచ్చు అంటే కనుక ఎవడు భయపడ్డు. అంతా స్మూత్గా హైడ్రా ఇంకొక మామూలు వేరే సంస్థలా తయారవుతారు అన్నమాట. సో అది సింపుల్, మీరు చెప్పేదాంటనే చెబుతున్నాను. సో రెండు, ఒకటి ఏంటంటే ఒక రకంగా హైడ్రా అనేది మేనేజ్ చేయలేని సంస్థ అని ఎప్పుడైతే వస్తుందో ప్రజలకి నమ్మకం వస్తుంది. ప్రజలు అంత వేలాది మంది ఇక్కడికి అప్రోచ్ అవుతున్నారు. ఇన్ని వేల పిటిషన్లు మా దగ్గర పెండింగ్ అయిపోయినాయి. ఎందుకంటే పెండింగ్ అంటే అంతమంది వచ్చి ఇస్తున్నారు, ఎందుకంటే ఆ నమ్మకం ఉంది. అదే ఒకవేళ కనుక మీరు చెప్పినట్టు నేను బ్యాంకుల్లో ఎన్నో కోట్లు వేసుకుంటే కనుక ఎవరు రాడు ఇక్కడికి, ఖాళీ ఈగలు తోలుకుంటూ ఉండాల్సి వస్తుంది. నెంబర్ వన్. మీరు రెండవ ప్రశ్న, అసలు ఒకవేళ నేను సంపాదిస్తే మీకు చెబుతాను ఎందుకు అనుకుంటున్నారు? సంపాదించారా చెప్తున్నా, అంటే నేను ఎగ్జాంపుల్ చెబుతున్నా. నిజంగా చేసేవాడు అయితే ఎందుకు చెబుతాడు? ఆ క్వశ్చన్ రాకూడదు అనమాట. ఇక సంపాదిస్తే ఎక్కడ చేశారనేది అది కూడా అడగకూడదు అసలు. అది చెబుతున్నాను. ఒకవేళ సంపాదిస్తే మీరు ఎక్కడ పెట్టారంటే కనుక చెప్తాడా? నేను పలానా బ్యాంకులో పెట్టాను, అవి పలానా ల్యాండ్లో పెట్టాను, ఎవడు చెప్పడు కదా. సో ఓకే, దట్ ఈస్ లైటర్ వే, సరదాగా చెబుతున్నాను కానీ. బట్ ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, హైడ్రా అనేది ఇంత ఇంపాక్ట్ చేయగలిగింది ఎందుకంటే ఇంత నిక్కచ్చిగా ఉద్యోగం చేయబట్టారు అనమాట. దట్ ఈస్ అల్టిమేట్ నేను ఫైనల్గా మీకు చెప్పాలనుకున్నాను. ఇది ప్రజలు అంత నమ్మకంతో, అంటే అన్నిటికీ విశ్వాసం, ప్రజలు ఇది అనేది నమ్మకం అనేది మనకి ఇది ఉంటుంది. సో ఇది ఎప్పుడు వస్తుంది? మా పనితీరుతోటే వస్తుంది అనమాట.